చల్లగా అయిపోతాయి యాంగ్జైటీలో. ఓకే, లేదు అంటే చెమటలు పట్టేయడము, చేతులు బాడీ అంతా షేక్ అయిపోవడము, ఇవన్నీ లక్షణాలు యాంగ్జైటీలో మనకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లాస్ ఆఫ్ ట్రస్ట్. ఇప్పుడు ఈ ఒక ఇన్సిడెంట్ వల్ల మనం ఒక పర్సన్ వల్ల వాళ్ళని నమ్మకం కోల్పోతాం. సో నమ్మకం కోల్పోయినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, మనకి ఎవరు సహాయం చేయడానికి లేదు, మనం ఒక్కరే ఉండిపోయాం. ఇది చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో. ఈ 181 టెంప్లెట్ ద్వారా మనం ఏ విధంగా నిలబోతూ పెట్టామో నేను మేడం చాలా క్లియర్గా చెప్పినాను. కాబట్టి నేను మేడం గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు లాస్ట్ టైం మన ఆర్ఎంఓ గారు డాక్టర్ ఎంబెల్లా గారి యొక్క సర్వీస్ కూడా నాకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి రాయపాటి శైలజ మేడం, సుప్రజ మేడం, సంగీత మేడం, షాజిదా మేడం, డాక్టర్ సురేఖ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అమ్మ, ఇంతకు నుంచి నేను ఒక విషయం చెప్పలేకుండా ఉండలేకపోతూ ఉంటాను. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పిడియాట్రిషియన్ మరియు ఆర్ఎంఓగా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈరోజు జీజీహెచ్లో చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్, సదరం అనే ఒక ప్రోగ్రామ్, బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనే చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నా సరే చాలా ఫాస్ట్గా వర్క్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ మిస్ అవ్వకూడదు, ఈ ప్రోగ్రాంలో ఎన్నో విషయాలు తెలుసుకోవాలని చాలా ఫాస్ట్గా ఇది రావడం జరిగింది. నాకు ఎందుకు కొంచెం డిసప్పాయింట్. మీరు లేస్తున్నారు, బయటికి వెళ్తున్నారు, వస్తున్నారు, కూర్చున్నారు. హెరాస్మెంట్ జరగడానికి ఆడవాళ్ళ మీద ఏజ్తో సంబంధమే లేదు. ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ 3 months బేబీ నుంచి 60 ఏళ్ళ ముసలాల వరకు కూడా జరగచ్చు. వాడు అర్థమైంది కదా నేను చెప్పేది. లెట్ ఇట్ బి ఎనీథింగ్. అంటే మీరు మనకు మీడియాలో కూడా చాలా చూస్తుంటాం. నేనేదో మంచి పొజిషన్లో ఉన్నాను కదా, నా డాటర్కి ఇవేమీ జరగదని నేను అనుకోకూడదు. షీఈ్ 18 years. ఆ బయటకు వెళ్ళినప్పుడల్లా నాకు భయం ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ నో వన్ ఇస్ ఇమ్యూన్ టు ఎనీ హెరాస్మెంట్. చదువుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. నువ్వు కలెక్టర్ అవ్వచ్చు, నువ్వు చదువుకోకపోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ఎప్పుడో ఒకసారి లైఫ్లో ఎవరో ఒకరికి ఇలాంటి సంఘటన అనేది జరుగుతూనే ఉంటుంది. ఐ థింక్ ఎనీ ఆఫ్ దిస్ ఇష్యూస్ చెప్పకూడదు, కానీ దీంట్లో వెన్ వీ టాక్ అబౌట్ సెక్షువల్ హెరాస్మెంట్ ఒకసారి జరిగింది త్రూ వెరీ క్లోజ్ మెంబర్స్. సో ప్లీజ్ ఆల్వేస్ కీప్ దట్ మైండ్. ఇంతమంది ఎందుకు మనం అవేర్నెస్ గురించి చెప్తున్నాం అంటే ఎవరికైనా జరగచ్చు. కుటుంబ సభ్యుల నుంచి అవ్వచ్చు కానివ్వండి, ఫ్రెండ్స్ నుంచి అవ్వచ్చు కానివ్వండి, లేకపోతే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నాకు తెలిసినవి కూడా చాలామంది తెలిసిన వాళ్ళ ద్వారానే జరుగుతుంటాయి. అందుకే ఇలాంటివి చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి. సీ వాట్ యూ కెన్ డూ. అండ్ మేడం చెప్పారు అబౌట్ మెంటల్ హెల్త్, దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ మనం నవ్వుతాము బాగుంటుంది. రీసెంట్గా 10th class అమ్మాయిని చూసాము. ఎంతమందికి తెలుసు ఆ విషయం?